అన్నయ్యకి ఆ లోపం వల్ల ఎపిసోడ్ 2. మనం లేనప్పుడు వీళ్ళు ఓపెన్ గానే ఉంటారన్నమాట అనుకున్నాను. ఎంతైనా ఆడవాళ్ళు కదా, ఊరికి అన్నానమ్మా సరదాకి. నిజానికి ఇప్పుడే బాగుంది, అన్నయ్య బాగా చూసుకుంటున్నాడు అన్నాను. ఏం చూసుకోవడమో, ఈ కడుపున ఒక కాయ కాస్తే ఎంత బాగుండును అంది వదిన పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ. అమ్మా, నీకెప్పుడు పిల్ల జుల్ల లేకపోతే ఇంకా ఎంజాయ్ చేయవచ్చు చాలా కాలం కదా వదిన అని వదిన వైపు చూశారు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది వదిన. ఏదో ఆలోచిస్తున్నట్టు ఎక్కడో చూస్తున్నాయి ఆమె కళ్ళలోకి చూస్తే అప్పుడు అర్థమైంది తను బాధపడుతుందని. మళ్ళీ అమ్మ అంది, నీకు తెలియదు లేరా తల్లి కావడంలోని ఆనందం, అది ఆడదానికే అర్థం అవుతుంది. ఇంకా నేనేమీ అనలేక ఊరుకుండిపోయాను. వదిలేమో అలా నేలకి చూస్తూ కూర్చుంది. జుట్టు కొంచెం ముందుకు వేసుకుందేమో. ఆ జుట్టు వెనక మొహంలో భారమైన చూపులు చూస్తున్న కళ్ళు చీర నాకు సైడ్ కావడంతో ఇందాక అమ్మ అన్నట్టు వంపులు తిరిగిన ఒళ్ళు నేను చూడడం గమనించిందో ఏమో అన్నట్టు మళ్ళీ అమ్మ అంది, దీని అందం అడవిగాచిన వెన్నెల అయిపోయిందని బాధగా ఉందిరా అని. నాకు షాక్ తిన్నట్లు అనిపించింది. మామూలుగా ఆ ఎక్స్ప్రెషన్ ఏ సందర్భాల్లో వాడతారో గుర్తొచ్చి పోని వదిన ప్రొడక్ట్ చేస్తుందేమో అని అంటూ అటువైపు చూసా. లేదు, ఏమీ అనలేదు. అనిపించింది ఆ ఫీలింగ్ స్ట్రాంగ్ గా రన్ అవుతుందని. ఇంకేం మాట్లాడక అక్కడ నుంచి లేచి వచ్చేశాను. ఆ రోజు రాత్రి వరకు ఏదో బయట పనులతో గడిచిపోయింది. పడుకున్నాను, కానీ నిద్ర పట్టలేదు. పొద్దున జరిగిన సంభాషణే గుర్తుకు వస్తుంది. ఇంత కష్టం మా వదినకే రావాలా అని బాధ వేసింది. అమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి. అడవి దాచిన వెన్నెల అంటే అనుభవించబడని అందానికి వాడతారు. ముసలాడిని కట్టుకున్న వయసు పెళ్ళాం గాని, లేకపోతే సంపుసకుడు చేసిన అందమైన అమ్మాయిని గాని కొంప తీసి అన్నయ్య వాళ్ళు హ్యాపీగా కనిపిస్తారు. అంత దారుణమైతే ఇన్నేళ్లు సంసారం చేసేవాళ్ళే కాదు. అయినా అన్నయ్య వదిన ఆ డిపార్ట్మెంట్ లో ఎలా ఉంటారో, ఇద్దరు కావలించుకుంటే ఎలా ఉంటారో ముద్దు పెట్టుకుంటే ఆ సీన్లు నేచురల్ గా మైండ్ లో మెలిచాయి. సినిమాలో చూపిస్తారే అలాగా ప్రయత్నంగా ఇందాకటి దృశ్యం మళ్ళీ కళ్ళలో మెదిలింది. సైడ్ లో తెల్లగా మెరుస్తున్న నడుము వంపు, దానిపైన సొంపులు. నిజమే, ఎంత అందం. ఇలా ఆలోచిస్తున్నానేంటి వదిన గురించి అని నేనే తిట్టుకున్నాను. మనం చేసేది ఏముంది గాని వదిన అన్నయ్య సంతోషంగా ఉంటే చాలు, అదే చాలు. ఇక్కడ ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండేలా చూడటం నా బాధ్యత అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు అంతా చాలా ఆనందంగా గడిచిపోయింది. అమ్మ మంచి స్వీట్స్ చేసింది. టీవీ చూస్తూ గేమ్స్ ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేశాము. ఇది వరకు అంటే వదిన పెళ్లికి ముందు ఎలా ఉండేవాళ్ళమో అలా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము. నేను నా జాబ్ విశేషాలు, ఢిల్లీ విశేషాలు చెప్పాను. వదిన వాళ్ళ కాపురం అవి చెప్పుకొచ్చింది. చిన్నప్పటి సంగతులు చెప్పుకుని నవ్వుకున్నాము. వదిన గలగల నవ్వుతుంది. మధ్యాహ్నం అన్నం తిని కూర్చున్నాం. టీవీలో ఏదో సినిమా వస్తుంది. నేను ల్యాప్టాప్ లో పని చేసుకుంటూ కుర్చీలో కూర్చున్నాను. అప్పుడప్పుడు టీవీ వైపు దృష్టి సారిస్తూ అప్పటి వరకు అక్కడే కూర్చున్న వదిన లేచి పక్కనే ఉన్న బెడ్ మీద పడుతుంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ అటువైపు దృష్టి మళ్ళీ కోర్లా పడుకొని టీవీ చూస్తుంది. ఎరుపు చీర కట్టుకుని కుందనపు బొమ్మలా కనిపిస్తుంది. చీరలో ఉన్న ఆ వెనక భాగాన్ని అలాగే కాసేపు చూస్తూ ఉండిపోయాను. ఆ ఎత్తు ప్రదేశానికి పక్కనే సన్నగా నడుము వంపులాగా కొంచెం ముందుకు వెళ్తే ఇంకో వంపు నలుపు జాకెట్ లో ఇమిడిపోయి ఎర్రసొంపులు సైడ్ కావడంతో బయట కవరింగ్ లేకుండా స్పష్టంగా దర్శనం ఇస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. తప్పు అనిపించి వెంటనే టీవీ వైపు తిరిగిపోయాను. ఒక్క సెకండ్ లో ఎన్ని ఆలోచనలో తప్ప అలా చూస్తున్నానేంటి అని. అబ్బా, దాని సొంపులు ఆపుకోలేక మళ్ళీ చూశాను. నేను ఎస్టిమేట్ చేసిన దానికన్నా అందంగా ఉంది. బయట వీధిగా అస్తవ్యస్తంగా ఉంది. కొంచెం పరిశీలించి చూశాను. అటువైపు భుజానికి చివర కొంచెం తగులుకుని కవరింగ్ లేక దృష్టంగా దర్శనం ఇస్తుంది. గుండె వేగం కొట్టుకోవడం మొదలుపెట్టింది.
తప్పు అనిపించి వెంటనే టీవీ వైపు తిరిగిపోయాను. ఒక సెకండ్ లో ఎన్ని ఆలోచనలు, తప్పు అలా చూస్తున్నానేంటి అని. అబ్బా భలే సొంపులు ఆపుకోలేక మళ్ళీ చూశాను. నేను ఎస్టిమేట్ చేసిన దానికన్నా అందంగా ఉంది. బయట లూజుగా అస్తవ్యస్తంగా ఉంది. కొంచెం పరిశీలించి చూశాను. అటువైపు భుజానికి చివర కొంచెం తగులుకుని